నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీశైలంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది జనరల్ గా చాలా బాధాకరం. అయితే అక్కడ ఏర్పాట్ల విషయంలో ప్రతిసారి కూడా ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంది. బట్ దాన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఎందుకంటే శివరాత్రి ముందుకుంది. సో దీని గురించి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మహాశివరాత్రి అంటేనే అసలు మహాశివుడు, అలాగే శక్తిపీఠము శ్రీశైలం మల్లన్న భక్తులు భారీగా తరలి వస్తూ మామూలుగా ఉంటారు. రారు. అసలు మామూలుగా ఇప్పుడు కాదు, ఎక్కడెక్కడి నుంచో అటవీ వస్తారు దారుల్లో కూడా కదా, అడవి దారుల్లో చేస్తుంటారు. వచ్చేస్తారు. సో మరి అంటే ప్రతి సంవత్సరం కూడా అవగాహన ఉంటుంది, ఇంతమంది వస్తారు, ఇంతకు మించి రావచ్చు అని ఏర్పాట్లు ఉండాలి. మరి ఎందుకు అంత ఇబ్బంది పడాలి? అలాగే లాఠీ చార్జ్ అంటే చిన్న విషయం కాదు. చాలా తప్పు. దీనికి మీరు ఏమంటారు? అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు? అక్కడ ఫుడ్ అసలు కాదు, లాఠీ చార్జ్ చేయటం ఏంటి? దేవుడిని చూడడానికి వచ్చిన భక్తుల మీద దట్టు ఇది మాలల్లో చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారని అనుకుంటున్నాం మనం. అంటే అదే ఆయన కూడా యాక్షన్ యాక్షన్ తీసుకోమన్నారు. తీసుకోమన్నారని తెలుస్తోంది, కానీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ హిందువుల మీద కుట్ర జరుగుతుంది. అవును. ఆ హిందువుల్లో కూడా శైవుల మీద కుట్ర జరుగుతుంది. ఆది శంకరాచార్యుల వారి పేరే లాక్కొచ్చారు. అసలు ఆయన పీఠాలే పెట్టలేదు అని చిన్నజీయర్ స్వామి చెప్పటం. అంటే ఒక వైష్ణవిజాన్ని మీరు ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి శంకరాచార్యుల వారిని ఉపయోగించుకుంటారు. ఎంత తప్పు, చాలా తప్పండి అది. అసలు చిన్నజీయర్ స్వామిని మీకు మద్రాసులో చాలా మంది అసలు రెస్పెక్ట్ చేయరు. మన ఆ మాట అనకూడదు. మీరు కమెంట్స్ చూసుకోండి. ఈ మధ్య మరి దారుణంగా కాంట్రవర్సీ చాలా. ఇప్పుడు మీకు గుర్తుందా, అప్పుడు ఆయన చీరల వస్త్ర దుకాణానికి ఆయన వెళ్ళినప్పుడే ప్రారంభోత్సవానికి అందరూ తిట్టారా? మీరు ఒక స్వామీజీ అయ్యి ఉండి దానికి వెళ్ళటం ఏంటి అసలు? ఒక అడ్వర్టైజ్మెంట్ కన్నా. అంటే ఆయన కమర్షియల్ స్వామీజీ అని అందరూ అనుకుంటారు. మనము ఎందుకు చెప్తున్నానంటేనండి, అది శైవమా వైష్ణవమా పక్కనకి పెడితే ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా కాంట్రవర్సీలో ఇరుక్కోవడం, లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది చాలా తప్పు. అది ఇప్పుడు చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు అలా మాట్లాడటం అనేది శంకరాచార్యుల వరకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అవును, ఇబ్బంది ఆయనకే, చిన్నజీయర్ స్వామికి. అవును. ఇప్పుడు వైష్ణవులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. నేను కాదని అంటలేదు, స్వామీజీలు మఠాధిపతులు ఖండిస్తున్నారు. నేను అనేది అసలు అంత దూరం తెచ్చుకోవటం ఎందుకు? ఇవాళ శివభక్తుల మీద లాఠీ చార్జ్ అనేది ఒక కుట్రగా చూడాలా? ఇప్పుడు ప్రతిదీ అట్లా అయిపోతుందండి. ఒక అనుమానం వస్తుంది భక్తులకి, ఏంటి దీని వెనకాల ఎవరున్నారు? అసలు ఇదివరకు మామూలుగా అసలు ఎవడు పట్టించుకున్నాడు. ఫోటోస్ కూడా ఇట్లా కొడుతున్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఏమనుకుంటున్నారు అసలు? ఇప్పుడు గుళ్ళన్నీ కూడా ఇవాళ దేవాలయాలు పరిఢవిల్లుతున్నాయంటే శంకరాచార్యుల వారి వల్ల. ఇవాళ దేవాలయాలు కళకళలాడుతున్నాయంటే భక్తులు రావటం వల్ల. మీరు ఆ భక్తుల మీదే మీరు లాఠీ చార్జీ చేస్తే, ఇప్పుడు భక్తులు వస్తేనే కదండి మీ కుండీలు నిండుతున్నాయి. మీరు గుళ్ళు ఎలా నడుపుతున్నారు? తప్పు కదా అది. అవును. ఏ చర్చిలోనైనా ఇలా జరుగుతుందా? ఏ మస్జిద్లోనైనా ఇలా జరుగుతుందా? వాళ్ళు ఎంత మీరు ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలండి, మసీదుల విషయంలో వాళ్ళు రోడ్డు మీదైనా సరే ఎంత సిస్టమేటిక్ గా నమాజ్ చేస్తారో చూడండి. మనం ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవాలి. క్రిస్టియన్స్ ఎంత శుభ్రంగా ఉంటారో చూడండి మీరు. వాళ్ళ చర్చిలు కాదు, వాళ్ళ స్కూల్స్ కాదు. మనం ఎందుకు కాన్వెంట్స్ లో మన పిల్లల్ని చేర్చేవాళ్ళం? క్రిస్టియానిటీ పక్కన పెడితే ఒక పద్ధతిగా పిల్లలు పెరుగుతారు. కరెక్ట్. సిస్టర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. అది అంటే నేను నేర్చుకోమని చెప్తున్నా. ఇప్పుడు మన సిస్టమేటిక్ గా ఎక్కడున్నా నేర్చుకోవాలి, ఏం తప్పలేదు. మనం హిందుత్వ అనుకుంటూ, లేకపోతే మనం ఏదో నేను హిందువుని, లేకపోతే నేను మరొక కులానికి చెందిన వాళ్ళని, తప్పది. హిందూగా నేను చెడు చేసి చాలా తప్పది. ఇక్కడ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని మనం మతాన్ని కించపరిచేలా చేయకూడదు. మన వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి మతానికో కులానికో ఆపాదించడం కూడా తప్పు. మేము పలానా కులం వాళ్ళం అండి, మేము ఇలాగే ఉంటామంటే అది కూడా తప్పే. నువ్వేం దిగొచ్చావా? ఎవ్వడు దిగిరాలి, అన్ని కులాలు సమానం. ఇప్పుడు ఇంకొకటండి, చదువుకున్నవాడు బ్రాహ్మడు లేకపోతే నాలెడ్జ్ బ్రాహ్మణులకే ఉంటుందంటే కూడా నేను ఒప్పుకోను. ఏ కులంలోనైనా తెలివైన వాళ్ళు ఉంటారు. అవకాశం దొరికితే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అంతే తప్ప అవకాశాలు రాక తప్ప ఎంతమంది మట్టిలో మాణిక్యాలు లేరు. కాకపోతే వీళ్ళకి ఒక పిసర్ నాలెడ్జ్ ఉంటుందేమో నాకు తెలియదు. ఐ డోంట్ నో. అది కూడా నేను అలా కూడా అంగీకరించను సాధారణంగా. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు శివభక్తుల మీద అలా చేయటం తప్పు. ఇందాక మీరు అన్నట్టుగా మహాశివరాత్రి రాబోతోంది. భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు.
మీరు తగిన ఏర్పాట్లు ఇప్పుడే చెయ్యాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం ఈసారి భక్తుల ఆగ్రహాన్ని మీరు చవి చూడాల్సి వస్తుందండి. ఇది చాలా తప్పు. అంటే ఈ రకంగా గుళ్ళు ఉండడం అనేది, అందులో శ్రీశైలం అనేది మనకి అసలు చాలా తిరుమల తర్వాత అంత స్థాయిలో అంత గొప్ప క్షేత్రం అది. మీరు అన్నట్టు శక్తిపీఠం కూడా మనకి. అందుకని శైవుల్ని మీరు తక్కువ చేస్తే, ఎందుకంటే మన కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి ఎంత అడవిదారుల్లో నడుచుకుంటూ వచ్చేస్తారు మేడం. అన్ని కష్టాలు పడి వాళ్ళు పాదయాత్ర చేసి వస్తే వాళ్ళకి తాగడానికి మంచి అనేది ఎంత తప్పండి. వాటర్ పెట్టడం అదే కదా. కమర్షియల్ చేయకండి, గుళ్ళని కమర్షియల్ చేయకండి. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఒప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, ముఖ్యంగా దేవాదాయ శాఖ దృష్టి పెట్టాలండి. ఆనం వారు ఏం చేస్తున్నారు, వారు వచ్చి దీనికి వెంటనే పరిష్కారం చూపించాలి. ఎందుకంటే భక్తులు ప్రశాంతంగా ఉంటే ఆలయాలు ఇంకా పచ్చగా అలరారు. డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు వేరే మతాల్లోకి ఎందుకు వెళ్తారండి, ఇందుకే వెళ్తారు. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వాల మీద కూడా ఉంది. చూద్దాం మేడం. ఎలాగో శివరాత్రి ఉంది కాబట్టి నాకు తెలిసి అన్ని కంట్రోల్ చేశారు. ఇంకా ఏవో కొన్ని ప్రికాషన్స్ చెప్తున్నాము అని అన్నారు. ఏం చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ.